హలో గైస్, వెల్కమ్ టు కాంపిట్ మైండ్స్. మీరు తమ్నైల్లో ఆల్రెడీ చూసుంటారు. సెన్సస్ 2027కి సంబంధించి A to Z అంటే సెన్సస్కి సంబంధించి ఈసారి మాస్కట్ ఏంటి, బ్రాండ్ అంబాసిడర్ ఎవరు, అలాగని ఎంత ఫండ్స్ అనేది ఎలకేట్ చేశారు. అయితే ఈసారి ఏమన్నా స్పెసిఫిక్గా అంటే ఫస్ట్ టైం డిజిటల్ సెన్సస్ అంటున్నారు, క్యాస్ట్ సెన్సస్ అంటే కులగణాలను కూడా ఈసారి క్యాలిక్యులేట్ చేస్తున్నారు అని చెప్పేసి వాటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా స్టాటిక్ అండ్ కరెంట్కి సంబంధించి మొత్తం కూడా ఈ వీడియోలో ఒకసారి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ స్టార్టింగ్ అవర్ సెషన్, అసలు ఫస్ట్ సెన్సెస్ అంటే ఏంటి? సెన్సస్ ఆఫ్ ఇండియా అంటాము. సెన్సస్కి సంబంధించి అసలు ఏంటి, ఎన్ని ఇయర్స్కి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తారు? సెన్సస్ అనే దాన్ని ప్రతి 10 ఇయర్స్కి ఒకసారి వచ్చేసి క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి సెన్సస్ క్యాలిక్యులేట్ చేస్తారు. మరి ఇండియాలో ఫస్ట్ టైం వచ్చేసి సెన్సస్ అనే దాన్ని ఎప్పుడు క్యాలిక్యులేట్ చేశారు అంటే ఇక్కడ మీకు రెండు గుర్తుండాలి. ఫస్ట్ వన్ వచ్చేసి 1872లో అన్అఫీషియల్ సెన్సస్ అనే దాన్ని కండక్ట్ చేశారనమాట. ఇది ఎవరి టైంలో కండక్ట్ చేశారు అని అడిగితే లార్డ్ మేయో గారి టైంలో వచ్చేసి కండక్ట్ చేయడం అయితే జరిగింది. అదే మనకి అఫీషియల్ సెన్సస్ అని అడిగితే అఫీషియల్ సెన్సస్ అని అడిగితే 1881లో వచ్చేసి కండక్ట్ చేశారు. దీన్ని మనం అఫీషియల్ సెన్సస్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఈ అఫీషియల్ సెన్సస్కి సంబంధించి ఎవరి టైంలో కండక్ట్ చేశారు? లార్డ్ రిప్పన్ గారి టైంలో వచ్చేసి కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఇద్దరు కూడా డిఫరెంట్ అనమాట. ఫస్ట్ టైం సెన్సస్ అనే దాన్ని 1872లో లార్డ్ మేయో గారి టైంలో వచ్చేసి కండక్ట్ చేయడం అయితే జరిగింది. మరి అప్పటి నుంచి కౌంట్ చేసుకుంటే ఇప్పుడు మనకి లాస్ట్ సెన్సస్ ఏంటి, 2011లో కండక్ట్ చేశారు. ఇది ఎన్నో సెన్సస్ అంటాము? 15th సెన్సస్ ఓవరాల్ అంటారు. ఓవరాల్ చెప్పుకోవాలి అంటే 15th సెన్సస్ అంటారు. దీన్నే మనకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత చెప్పుకోవాలి అంటే ఎన్నో సెన్సస్ అవుతుంది? 7th సెన్సస్ అని చెప్పేసి పిలుస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటి, 2011లో కండక్ట్ చేశారు. సార్ ఇప్పుడే కదా మీరు చెప్పారు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ కండక్ట్ చేయాలి. అంటే 2011 ప్లస్ 10 ఇయర్స్ తీసుకుంటే మనకి ఎంత వస్తుంది నాన్న? 2021లో కండక్ట్ చేయాలి. మరి కండక్ట్ చేశారా? చెయ్యలేదు. ఎందుకు చేయలేదు? COVID-19 వచ్చింది కదా, మహమ్మారి వల్ల జనాభా లెక్కలు జనాభాలకు సంబంధించిన లెక్కింపు అనేది జరగలేదు. దానికి సంబంధించి 2025 అన్నారు, తర్వాత 26 అన్నారు. ఎప్పుడు చేస్తారు ఏంటి అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేయడం అయితే సరే. అండ్ ఫైనల్లీ గవర్నమెంట్ దీనికి సంబంధించి ఏం చెప్పారు? సెన్సస్ 2027 అని చెప్పేసి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సెన్సస్ 2027 అనే దాన్ని వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అంటే అఫీషియల్గా 2027లో సెన్సస్ అనే వాటిని పబ్లిష్ చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేయడం అయితే సరే. దీనికి సంబంధించి చెప్పుకోవాలి అంటే 16th సెన్సస్ ఏంటిది? ఓవరాల్ అంటామండి. అంటే ఫస్ట్ దగ్గర నుంచి చెప్పుకోవాలి అంటే 16 లాస్ట్ ఇయర్కి సంబంధించి లాస్ట్ టైం 2011 ఎంత? 15th అని చెప్పాము. ఈ 2027వ సంవత్సరానికి సంబంధించి చెప్పుకోవాలంటే 16th సెన్సస్. అదే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని అడిగితే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని అడిగితే ఇది 8th సెన్సస్ అని చెప్పేసి పిలుస్తామండి. సింపుల్గా మీరు వరి అవ్వద్దు. ఇక్కడ 16 కదా ఓవరాల్గా, ఫస్ట్ దగ్గర నుంచి కౌంట్ చేసుకుంటే ఇది 16వ సెన్సస్. బాగానే ఉంది. ఇందులో ఎగ్జాక్ట్గా ఆఫ్ చేయండి. ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది? 8. 16లో ఆఫ్ 8 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ ఇండిపెండెన్స్, భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే 8వ మనకి సెన్సస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. అలాగనే ఫస్ట్ దగ్గర నుంచి చూసుకుంటే మాత్రం ఇది 16వ సెన్సస్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. మరి ఈ 16వ సెన్సస్కి సంబంధించి 8th ఆఫ్టర్ ఇండిపెండెన్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఈ సెన్సస్ 2027కి సంబంధించి చెప్పుకోవాలి అంటే ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో వచ్చేసి డిజిటల్ ఫార్మాట్లో వచ్చేసి సెన్సస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఇండియా డిజిటల్ ఫార్మాట్లో సెన్సస్ రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. అంతకుముందు మీరు చిన్నప్పుడు చూసుకుంటే మన ఇంటి దగ్గరికి సెన్సస్ జనాభా లెక్కల వాళ్ళు వచ్చేసి ఒక బుక్లో రాసుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు అలా కాదు, వాళ్ళకి ఒక ట్యాబ్స్ అనేది ఇచ్చారు. ఆ ట్యాబ్లోనే వాళ్ళు సెన్సస్కి సంబంధించి అంటే ఎక్స్పెషల్గా జనాభా లెక్కలకి సంబంధించిన ఏదైతే డేటా అనేది కలెక్ట్ చేస్తున్నారో డైరెక్ట్గా డిజిటల్ ఫార్మాట్లో కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. అలాగనే మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 1931 తర్వాత క్యాస్ట్ సెన్సస్ అనే వాటిని పబ్లిష్ చేయలేదు.
క్యాస్ట్ సెన్సస్ అనే వాటిని పబ్లిష్ చేయలేదన్నమాట. కలెక్ట్ చేశారు, బిఫోర్ ఇండిపెండెన్స్ వరకు కూడా కండక్ట్ చేశారు, కాకపోతే పబ్లిష్ చేయలేదు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఓకే, ఆఫ్టర్ దట్ మనకి క్యాస్ట్ సెన్సస్ అనేవి కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. కుల గణనలను కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. మరి సెన్సస్ అనేది ఏ లిస్ట్ లో మెన్షన్ చేశారు? ఇక్కడ మీకు ఈ పాయింట్ గుర్తుండాలి. సెన్సస్ అని అడిగితే ఎస్ సెన్సస్ అనేది మనకి యూనియన్ లిస్ట్ లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకే, దీన్ని కేంద్ర జాబితాలో మెన్షన్ చేశారు. అలాగని మరి క్యాస్ట్ సెన్సస్ అంటాం కదా, ఎస్ క్యాస్ట్ సెన్సస్ కుల గణాలు అంటాం కదండి. క్యాస్ట్ సెన్సస్ అనే వాటిని స్టేట్ లిస్ట్ రాష్ట్ర జాబితాలో వచ్చేసి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈసారి క్యాస్ట్ సెన్సస్ కూడా కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి చూసుకోండి. క్యాస్ట్ సెన్సస్ ఏమైనా స్టేట్స్ కలెక్ట్ చేశాయా? ఎస్ అండి. ఫస్ట్ క్యాస్ట్ సెన్సస్ కలెక్ట్ చేసిన స్టేట్ అంటే బీహార్ స్టేట్. సెకండ్ వచ్చేసి మనకి చెప్పుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కలెక్ట్ చేసిందండి. థర్డ్ క్యాస్ట్ సెన్సస్ కలెక్ట్ చేసింది ఎవరు అంటే తెలంగాణ రాష్ట్రం అండి. ఫోర్త్ క్యాస్ట్ సెన్సస్ కలెక్ట్ చేసింది ఎవరు అంటే కర్ణాటక స్టేట్ వచ్చేసి కలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఎస్, ఇవి ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇవి కూడా ఇంపార్టెంట్. అయితే ఈసారి క్యాస్ట్ సెన్సస్ ని కూడా కలెక్ట్ చేస్తున్నారు, పబ్లిష్ చేస్తారంట. అలాగాని ఈసారి సెన్సస్ లో మీ అంతటా మీరే మీ యొక్క జనాభా లెక్కలకి సంబంధించి డేటా అంతా కూడా సెల్ఫ్ ఎనమరేషన్ అంటే మీరే వెబ్సైట్ లో కూడా మెన్షన్ చేయవచ్చు. ఇలాంటి సిస్టాన్ని కూడా ఫర్ ది ఫస్ట్ టైం వచ్చేసి 2027 సెన్సస్ లోనే మనకి యాడ్ ఆన్ తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ పాయింట్ ని ఒకసారి క్లారిటీగా చూసుకోండి. అలాగనే మనకి ఈ 2027 సెన్సస్ కి సంబంధించి మాస్కట్ అంటామండి, అంటే చిహ్నాలు అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. మాస్కట్స్ వచ్చేసి రెండింటిని అనౌన్స్ చేశారు. ఒకటి వచ్చేసి మనకి ప్రగతి, ఎస్ ఏమని పిలుస్తారు? ప్రగతి. రెండవది వచ్చేసి వికాస్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ప్రగతి విల్ రిప్రజెంట్ ది ఫీమేల్ పర్సన్, ఓకే, మహిళలకి సంబంధించి రిప్రజెంట్ చేస్తుంది. వికాస్ వచ్చేసి చెప్పుకోవాలి అంటే మెయిల్ పర్సన్స్ ని రిప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఎస్, ఈ పాయింట్ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. మరి 2027 కి సంబంధించి సెన్సస్ కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమించారు అంటే సుదర్శన్ పట్నాయక్ అని చెప్పేసి ఇతను నియమించడం అయితే సరే. ఇతను దేనికి సంబంధించిన ఫేమస్ పర్సనాలిటీ అంటే శాండ్ ఆర్ట్ కి సంబంధించిన ఫేమస్ పర్సనాలిటీ. ఈయన ఏ రాష్ట్రానికి చెందిన ఆయన అంటే ఒడిశా రాష్ట్రానికి సంబంధించి చెందిన పర్సన్ అని చెప్పేసి ఈ పాయింట్ ని కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోవడానికి ట్రై చేయండి. ఎస్, ఇది కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అండి. ఇవి కరెంట్ కి సంబంధించినవి, ఇవి ఒకసారి క్లారిటీగా చూడండి. ఒకసారి ఇక్కడ చూడండి అన్న, కీ ఫీచర్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక లిస్ట్ కూడా ఇచ్చాను. ఫస్ట్ డిజిటల్ సెన్సస్ ఇన్ ఇండియా, సెల్ఫ్ ఎనమరేషన్ ఆప్షన్ తీసుకొని రావడం అయితే జరిగింది. మన సెన్సస్ మనమే, ఎస్ అంటే మీ డేటాకి సంబంధించి కూడా మీరే వెబ్సైట్ లో కూడా ఎస్ ఎన్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఫస్ట్ టైం ఇన్ ఇండిపెండెన్స్ ఇండియాకి సంబంధించి క్యాస్ట్ కి సంబంధించిన డేటా కలెక్టెడ్ బియాండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ కి సంబంధించి కూడా కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. డేటా కలెక్షన్ ఎనేబుల్ త్రూ ది మనకి యాప్ అనేది కూడా ఉంది. అలాగే సెల్ఫ్ ఎనమరేషన్ సంబంధించిన ఒక వెబ్సైట్ కూడా ఉంది. ఎస్, ఈ పాయింట్స్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇవి కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఈసారి సెన్సస్ కి సంబంధించి ది కీ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు అండి. అలాగనే మనకి ఈసారి సెన్సస్ అనేది చెప్పుకోవాలి అంటే 2 దశల వారీగా కండక్ట్ చేస్తున్నారు. అంటే సెన్సస్ వచ్చేసి మనకి 2027కి సంబంధించి చెప్పుకోవాలి అంటే హౌ మెనీ ఫేజెస్, ఎన్ని దశల వారీగా కలెక్ట్ చేస్తున్నారు అంటే ఎస్ ఎన్ని దశలు అంటే 2 దశలు అండి. ఇక్కడ ఫేజ్ 1 దశ 1 అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. అలాగనే ఫేజ్ 2 అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఫేజ్ 1కి సంబంధించి ఆల్రెడీ సెన్సస్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 1st ఆఫ్ ఏప్రిల్ 2026 దగ్గర నుంచి ఎస్ సెన్సస్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎప్పటి వరకు దీనికి సంబంధించి చెప్పుకోవాలంటే 30th ఆఫ్ సెప్టెంబర్ వరకు కూడా ఫేజ్ 1కి సంబంధించి ఎస్ సెన్సస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నారు. ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. మరి ఫేజ్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నాన్న? ఎస్ ఫిబ్రవరి 2027 దగ్గర నుంచి వచ్చేసి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎస్, ఈ పాయింట్ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. ఫోకస్ ఆన్ ది హౌసింగ్ కండిషన్స్, ఎమ్యూనిటీస్ అండ్ హౌస్ హోల్డ్ అసెట్స్ కి సంబంధించి ఫేజ్ 1కి సంబంధించిన డేటా అనేది కలెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే సెకండ్ ఫేజ్, రెండవ దశ అంటాం కదా, రెండవ దశ ఫిబ్రవరి 2027 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. రిఫరెన్స్ డేట్ ఫర్ ది మోస్ట్ రీజన్స్ కి సంబంధించి ఆ రిఫరెన్స్ డేట్ ఎప్పటికి ఇచ్చారు? 1st ఆఫ్ మార్చ్ 2027 వచ్చేసి రిఫరెన్స్ డేట్ కింద అఫీషియల్ గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అయితే రిఫరెన్స్ డేట్ ఫర్ ది
బౌండెడ్ రీజన్స్ అంటాం. ఎక్కడైతే మనకి మంచు కురుస్తూ ఉంటుందో ఆ ప్రాంతాలకు సంబంధించిన రిఫరెన్స్ డేట్ అనేది చెప్పుకోవాలి అంటే ఎస్ 1st of October 2026 అని చెప్పేసి అందించడం అయితే సరే. జనరల్ రెఫరెన్స్ ఫేజ్ 2కి సంబంధించి 1st of March 2027. సో స్నో రీజన్ కి సంబంధించి ఎక్కడైతే మంచు పడుతూ ఉంటుందో దాన్ని మార్చారు. ఎస్ 1st of October 2026 కి తీసుకుని రావడం అయితే సరే. ఇది ఎక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ 4 వాటికి అంటే 3 స్టేట్స్ ఒక యూనియన్ టెరిటరీకి సంబంధించి అప్లై, సో 2 స్టేట్స్ 2 యూనియన్ టెరిటరీస్ కి సంబంధించి అప్లై అవ్వడం అయితే జరుగుతుంది. ఎస్ ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. ఎన్ని ఫేజెస్ అంటే 2 ఫేజెస్. ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1st of April 2026 దగ్గర నుంచి 30th of September 2026 వరకు వచ్చేసి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సార్ మరి ఇదంతా చెప్తున్నాం కదా, విచ్ మినిస్ట్రీ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది సెన్సస్ కలెక్షన్? ఏ మినిస్ట్రీ వాళ్ళు చేస్తారు? అది కూడా చాలా ఇంపార్టెంట్. అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఎస్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు వచ్చేసి సెన్సస్ అనేది మానిటర్ చేయడం అయితే జరుగుతుంది. ఎస్ ఆ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోవడానికి ట్రై చేయండి. అలాగనే ఇప్పటి వరకు మనం ఏవైతే కీ పాయింట్స్ అనేది డిస్కస్ చేసామో అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చానండి. మాస్కట్స్, ప్రగతి, వికాస్ అని చెప్పేసి చూసుకోండి. బ్రాండ్ అంబాసిడర్ సుదర్శన్ పట్నాయక్, ఈయన వచ్చేసి ఫేమస్ శాండ్ ఆర్ట్ పర్సన్ అని చెప్పేసి చూసుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. అయితే మోటో ఫర్ 2027 సెన్సస్ కి సంబంధించి చెప్పుకోవాలంటే పబ్లిక్ వెల్ఫేర్ త్రూ పబ్లిక్ పార్టిసిపేషన్. ప్రజల యొక్క భాగోగే వాళ్ళ యొక్క మేజర్ గా చెప్పుకోవాలంటే పబ్లిక్ వెల్ఫేర్ త్రూ ది పబ్లిక్ పార్టిసిపేషన్, ఇది మేజర్ గా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అలాగే రిజిస్టర్ జనరల్ ఆఫ్ సెన్సస్ 2027 కి సంబంధించి మృత్యుంజయ్ కుమార్ నారాయణ్. మృత్యుంజయ్ కుమార్ వేరండి. మృత్యుంజయ్ కుమార్ అంటే మనకి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కి మృత్యుంజయ్ మహాపాత్ర అని చెప్పేసి అతను ఉండడం అయితే సరే. ఇక్కడ మనకి చెప్పుకోవాలంటే రిజిస్టర్ జనరల్ ఆఫ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అయితే లాస్ట్ టైం ఎవరైతే ఉన్నారో 2011 సెన్సస్ కి సంబంధించి అతన్ని నియమించడం అయితే జరిగింది. ఈ 2027 కి సంబంధించిన సెన్సస్ అంతా కూడా బాధ్యతలంతా కూడా మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ గారికి అప్పగించడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు సెన్సస్ కలెక్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఎక్స్పెషల్ గా ఒక పర్సన్ కి సంబంధించి ఒక హౌస్ హోల్డ్ కి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారో కూడా ఇంపార్టెంట్ నాన్న. ఎక్స్పెషల్ గా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఇలాంటి కొన్ని బిట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాటికి సంబంధించి 33 క్వశ్చన్స్, అవి కూడా మీ యొక్క హౌస్ని బేస్ చేసుకొని దాని మీద బేస్ చేసుకొని మీ యొక్క ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని అడగడం అయితే జరుగుతుంది. మీ డేటా గురించి అడుగుతారు. ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే 33 క్వశ్చన్స్ వచ్చేసి అడగడం అయితే జరుగుతుంది. ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అండి. ఒకసారి తెలుగు మీడియం వాళ్ళు కూడా చూడండి అన్న. మాస్కట్ చిహ్నాలు అంటే ప్రగతి, వికాస్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు. బ్రాండ్ అంబాసిడర్ గా సుదర్శన్ పట్నాయక్, ఈయన శాండ్ ఆర్ట్కి సంబంధించిన ఫేమస్ పర్సనాలిటీ అని చెప్పుకోవచ్చు. అలాగనే ప్రజా భాగ్యస్వామ్యం ద్వారా ప్రజా సంక్షేమం అని చెప్పేసి ఈ మోటోతో ఈసారి సెన్సస్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే రిజిస్టర్ జనరల్ మరియు జనగణ కమిషనర్ గా మనకి మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ గారు నియమించడం అయితే జరిగింది. అయితే 2027 జనగణలో మొదటి దశలో అడగబడే ప్రశ్నల మొత్తం సంఖ్య ఎంత అంటే 33 వచ్చేసి అడుగుతూ ఉన్నారు. ఎస్ ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. సెకండ్ ఫేజ్ అనేది 1st of February 2027 దగ్గర స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి డిస్కస్ చేసాం. సెల్ఫ్ ఎనమరేషన్ అంటే మీరు కూడా మీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ అనేది డైరెక్ట్ గా గవర్నమెంట్ వెబ్సైట్ లో కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. దానికి సంబంధించి సెల్ఫ్ ఎనమరేషన్ census.gov.in అని చెప్పేసి ఎక్స్పెషల్ గా ఈ వెబ్సైట్ అనే దాన్ని కూడా క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. 11,718.24 crores ఆఫ్ రూపీస్ అనేది ఈసారి బడ్జెట్ కూడా 2027 సెన్సస్ కి సంబంధించి సెన్సస్ 2027 కి సంబంధించి ఎలకేట్ చేయడం అయితే జరిగింది. ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. అఫీషియల్ రిఫరెన్స్ డేట్ ఫర్ సెన్సస్ 2027 కి సంబంధించి చెప్పుకోవాలి అంటే 1st of March 2027 అని చెప్పేసి డిస్కస్ చేసాం. అదే స్నో రీజన్ కి సంబంధించి 1st of October 2026 అని చెప్పేసి డిస్కస్ చేసాం కదా. అవి కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ అండ్ ఇండియన్ సిటీస్ కండక్టెడ్ బై ది 1830లో వచ్చేసి కండక్ట్ చేయడం అయితే జరిగింది. అందుకోసం అప్పుడు ఎవరు కండక్ట్ చేశారు? హెన్రీ వాల్టర్ అని చెప్పేసి ఇతను కండక్ట్ చేశారు. అందుకోసమే హెన్రీ వాల్టర్ గారిని వచ్చేసి ఫాదర్ ఆఫ్
ఎస్ సెన్సస్ అని చెప్పి ఇండియన్ సెన్సస్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఎస్ ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఓకే, ఫాదర్ ఆఫ్ సెన్సస్ అంటే హెన్రీ వాల్టర్ అని చెప్పేసి అతను పిలుస్తూ ఉంటారు. ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. అలాగే ఫస్ట్ ఎకనామిక్ సెన్సస్ ఇన్ ఇండియా వాస్ కండక్టెడ్ అని అయితే 1977లో వచ్చేసి కండక్ట్ చేశారు. కాస్ట్ సెన్సస్ 1931 తర్వాత పబ్లిష్ చేయలేదు. మళ్ళీ ఈసారి డేటా అనేది కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎస్ ఆ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఎస్ అది కూడా ఇంపార్టెంట్. ఒకసారి తెలుగు మీడియం వాళ్ళు కూడా చూసుకున్నాను. ఎస్ రెండవ దశ జనాభా లెక్కింపు అనేది చెప్పుకోవాలి అంటే 27th ఫిబ్రవరి, ఎస్ 1st ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎస్ ఈ పాయింట్ చూసుకోండి. 11,718.24 crores ఆఫ్ రూపీస్ అనేది ఎస్టిమేటెడ్. ఈసారి సెన్సస్ కి సంబంధించి అంత ఫండ్స్ అనేది కూడా ఎలికేట్ చేయడం అయితే జరిగింది. ఎస్ ఈ పాయింట్ చూసుకోండి. హెన్రీ వాల్టర్ గారు ఒక భారతీయ నగరంలో మొట్టమొదటి పూర్తి స్థాయి జనాభా గణన 1830 సంవత్సరంలో నిర్వహించడం అయితే జరిగింది. అందుకోసమే హెన్రీ వాల్టర్ గారిని ఫాదర్ ఆఫ్ సెన్సస్ అని చెప్పేసి కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఎస్ ఈ పాయింట్స్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఇవి కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఈసారి సెన్సస్ కి సంబంధించి నేషనల్ వైడ్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనే దాన్ని కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. ఎస్ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి చెప్పుకోవాలి అంటే ఇది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకున్నానా. ఎస్ 1855 అని చెప్పేసి దీన్ని అఫీషియల్ టోల్ ఫ్రీ నెంబర్ కింద ఈసారి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఎస్ ఈ పాయింట్ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కాల్ ఆన్ టు దిస్ నెంబర్. మీకు సెన్సస్కి సంబంధించి ఏదైనా డీటెయిల్స్ కావాలి అన్నా, మీకు ఏదైనా క్వైరీస్ ఉన్నా కానీ డైరెక్ట్గా టోల్ ఫ్రీ నెంబర్తో కూడా మీరు కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. ఎస్ ఇది కూడా ఒకసారి చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఎస్ ఇవంతా కూడా మనకి సెన్సస్కి సంబంధించి 2027కి సంబంధించి కీ అప్డేట్స్, మాస్కట్, బ్రాండ్ అంబాసిడర్, ఎనీ ఫేజెస్, అలాగనే మనకి చెప్పుకోవాలంటే ఎంత ఫండ్స్ ఎలకేట్ చేశారు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం అయితే సరే. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించి పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఎవరైతే ఎక్స్పెషల్గా గవర్నమెంట్ జాబ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కీ పాయింట్స్ అన్ని కూడా మీకు ఐడియా ఉండాలి. ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ క్లారిటీగా చూసుకోండి. అయితే మీ అందరికి ఒక క్వశ్చన్ అన్న, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది సెన్సస్ 2027 అంటున్నారు. ఇస్ ద యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ది ప్రపోజల్ ఫర్ ది కండక్షన్ ఆఫ్ సెన్సస్ 2027కి సంబంధించి ఇస్ ఎట్ కాస్ట్ ఆఫ్ 11,718.24 crores అంటున్నారు. The census will be conducted 2 phases అంటున్నారు. ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్. విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటున్నారు. ఈ స్టేట్మెంట్ లో ఏది కరెక్ట్ అంటున్నారు. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి అన్న. ఎస్ సార్. అలాగనే తెలుగు మీడియం వాళ్ళు కూడా చూసుకున్నానా, ఈ క్వశ్చన్ కి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది ఒకసారి కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అలాగనే మనం రెగ్యులర్ గా భారత్ అని చెప్పేసి డైలీ కరెంట్ అఫైర్స్ అనేది కూడా డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఎవ్రీడే 9 AM ఎస్ 9 AM వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లోనే ప్రతిరోజు కూడా ఆ రోజుకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా ఎవ్రీడే 9 AM లైవ్లో డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. మీరు బ్యాంకింగ్ కానీ, SSC కానీ, SI కానిస్టేబుల్ కానీ, రైల్వే ఎగ్జామినేషన్స్ కానీ, ఏ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నా కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ ఈ ఎగ్జామినేషన్స్ అన్ని హెల్ప్ అయ్యేలాగా డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ స్టాటిక్ రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 ఇంపార్టెంట్ పారామీటర్స్ని బేస్ చేసుకొని మన క్లాసెస్ అనేది రెగ్యులర్గా కండక్ట్ చేస్తాం లైవ్లో. ఎస్ ఆ సెషన్స్ కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అలాగనే కరెంట్ అఫైర్స్ని ఇంకొంచెం సింపుల్ చేయడం కోసం కరెంట్ అఫైర్స్ 365 ఛాలెంజ్ అని చెప్పేసి తీసుకొని రావడం అయితే జరిగింది. అంటే ఈ రోజుకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద టాప్ 10 టాపిక్స్ని బేస్ చేసుకొని MCQs అనేది ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. ఆ MCQs డైలీ మన కాంపిట్ మైండ్స్ మొబైల్ యాప్లో క్విజ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలా మండే టు సాటర్డే వరకు కండక్ట్ చేస్తాం. ఎవ్రీ సాటర్డే అంటే మండే టు సాటర్డే 6 days ఉంటుంది కదా, 60 క్వశ్చన్స్కి సంబంధించి వీడియో సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఈ కోర్స్లో ఎన్రోల్ అయితే మీరు ఎలాంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన PDFలు పర్చేస్ చేయాల్సిన పని లేదు. మీరు రెగ్యులర్గా మనం ఇచ్చిన MCQsని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే మీరు ఏ ఎగ్జామినేషన్ SSC కానీ, రైల్వే కానీ, SI కానిస్టేబుల్ కానీ, బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ కానీ ఏ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నా వాటన్నిటికి హెల్ప్ అయ్యేలాగా ఇక్కడ MCQs అనేది ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. ఈ క్విజ్ అనేది డైలీ బేస్లో కండక్ట్ చేస్తాం. వీక్లీ బేసిస్లో కూడా మీరు క్విజ్ రాసుకోవచ్చు. మంత్లీ బేసిస్లో కూడా క్విజ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. బైలింగ్వల్లో ఉంటుంది, తెలుగు అండ్ ఇంగ్లీష్ ఈ 2 లాంగ్వేజెస్లో ఉండడం అయితే జరుగుతుంది. అలాగని ఒక మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ మంత్కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ MCQs ఏవైతే ఉంటాయో అవి PDF కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ PDF మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, మళ్ళీ ప్రాక్టీస్ చేసుకునేలాగా అది మీకు అందించడం అయితే జరుగుతుంది. వన్స్
ఈ కోర్స్ అనే దానికి సంబంధించి 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 1 yearకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కాంపిట్ మైండ్స్ మొబైల్ యాప్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఇదే పోస్టర్తో కోర్స్ ఉంటుంది నాన్న, ఆ కోర్సులో ఒకసారి ఎన్రోల్ అవ్వండి. ఎస్, అందరికి కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. డోంట్ ఫర్గెట్, మనకు ఒక క్వశ్చన్ ఇచ్చాను కదండి, ఆ క్వశ్చన్కి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.